అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. భారత రాజకీయాల్లో రియల్ గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్. రామ్ చరణ్ ప్రజల కోసం ఎంతో తపన పడే పవన్ కళ్యాణ్ కుటుంబంలో పుట్టినందుకు గర్విస్తున్నానని రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ అన్నారు. తెర మీద మేం చేసే పాత్ర గేమ్ చేంజర్ గా ఉంటుంది, కానీ నిజ జీవితంలో భారత రాజకీయాల్లోనే నెంబర్ 1 గేమ్ చేంజర్ పవన్. ఆయన పక్కన నిలబడటం అదృష్టంగా భావిస్తున్నాను. నిజ జీవితంలో పవన్ లాంటి పాత్రను చూసి డైరెక్టర్ ఈ మూవీలో క్యారెక్టర్ రాశారు అని తెలిపారు. జెంటిల్మెన్ సినిమాను బ్లాక్ లో చూసా. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో బ్లాక్ లో చూశానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను ఒక యాక్టర్ అవుతానో లేదో అనుకునే రోజుల్లో ఆయన మూవీని చూశానన్నారు. అలాగే ప్రేమికుడు చిత్రానికి తన అమ్మమ్మతో కలిసి వెళ్లాలని పేర్కొన్నారు. సోషల్ మెసేజ్ ఉన్న మూవీలను ఆయన తీస్తారని కొనియాడారు. రామ్ చరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్లకు ప్రపంచ గుర్తింపు వచ్చిందంటే దీనికి ఆద్యులు శంకర్ అని చెప్పారు. రామ్ చరణ్ నాకు తమ్ముడు లాంటివారు. పవన్, చిరంజీవి, సురేఖ తనకు తల్లిదండ్రులతో సమానమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రామ్ చరణ్ తనకు తమ్ముడు లాంటివారని తెలిపారు. ఎంత ఎదిగినా, ఎంత శక్తివంతుడైనా ఒదిగి ఉండాలనే దానికి నిదర్శనం రామ్ చరణ్. రాముడి పాదాల దగ్గర ఉండే హనుమంతుడు అర్థం వచ్చేలా రామ్ చరణ్ అనే పేరును మా నాన్న పెట్టారు. చిన్నప్పటి నుండి ఎంతో క్రమశిక్షణతోనే ఉండేవారు అని పేర్కొన్నారు. అందుకే టికెట్ ధరల పెంపు. పవన్ కళ్యాణ్ సినిమాలకు పెట్టుబడులు కావాలంటే టికెట్ ధరలు పెంచాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమా వాళ్ళు ప్రతి రూపాయికి 18% జీఎస్టీ కడుతున్నారని తెలిపారు. నా భీమ్లా నాయక సినిమాకు రేట్లు పెంచకపోగా తగ్గించారు. చాలా మంది హీరోలు కూటమికి మద్దతు తెలపకపోయినా మేం వివక్ష చూపించలేదు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగం పులమడం మాకిష్టం లేదు. సినిమాలు తీసే వాళ్ళ సినిమాల గురించి మాట్లాడాలని స్పష్టం చేశారు. విశాఖకు త్వరలో మెట్రో రైలు. సీఎం చంద్రబాబు. ఏపీ నేవీ డే సందర్భంగా విశాఖ సాగర తీరంలో ప్రదర్శించిన విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు కొనియాడారు. రాష్ట్రానికి విశాఖ ఆర్థిక రాజధాని అని, ఇక్కడ త్వరలోనే మెట్రో రైలు ప్రారంభిస్తామని వెల్లడించారు. గతంలో ఎన్నోసార్లు నగరానికి వచ్చినప్పటికీ ఈసారి సంతోషంగా ఉందని తెలిపారు. నావికా దళ క్రమశిక్షణ చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. హుద్ హుద్ తుఫాను సమయంలో నేవీ సహకారం మర్చిపోలేమని పేర్కొన్నారు. 8న విశాఖకు ప్రధాని మోదీ షెడ్యూల్. ఇదే ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆ రోజున సాయంత్రం 4:15 నగరానికి చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ గంటసేపు పీఎం సభ కొనసాగనుంది. విశాఖ రైల్వే జోన్ ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ బయలుదేరతారు. పోలవరం ప్రభావంపై అధ్యయనానికి సీఎం రేవంత్ ఆదేశం. టీజీ ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలంపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. 2022లో గోదావరికి వచ్చిన వరదలతో భద్రాచలం ఆలయం ముంపునకు గురైందని తాజా సమీక్షలో అధికారులు సీఎంకు వివరించారు. డీఏపీపై సబ్సిడీ. మోదీ ఏం చెప్పారంటే, ప్రపంచవ్యాప్తంగా డీఏపీ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని పీఎం మోదీ అన్నారు. రైతులపై ఆ భారం పడకుండా టన్నుపై 3,500 నాబార్డు సబ్సిడీకి తోడుగా వన్ టైం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించామన్నారు. ఇందుకు 3,850 కోట్లు ఖర్చవుతుందన్నారు. మా ప్రభుత్వ ఉద్దేశాలు, పాలసీలు, నిర్ణయాలు సరికొత్త ఉత్సాహంతో గ్రామీణ భారతం కోరికలను తీరుస్తాయి. రైతులే కాకుండా చేతి వృత్తుల వారి కోసము విశ్వకర్మ యోజనను తీసుకొచ్చామని గుర్తు చేశారు. అప్పుడే మోదీ విశాఖలో అడుగుపెట్టాలి. షర్మిల. ఏపీ విశాఖ ఉక్కుతో కేంద్రం చెలగాటమాడుతూనే ఉందని, ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసే కుట్రలకు ఆజ్యం ఉందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. 8న విశాఖ వస్తున్న పీఎం మోదీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమకు 20,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ప్లాంట్ భవిష్యత్తుపై నిర్ణయం ప్రకటించాకే మోదీ విశాఖలో అడుగుపెట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. మా సీఎం అభ్యర్థి ఎప్పటికీ కేసీఆర్. టీజీ సీఎం రేసులో తాను, కవిత ఉన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. ఎప్పటికీ కేసీఆరే తమ సీఎం అభ్యర్థి అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరవ్వాలా లేదా అనే విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, అరెస్ట్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయి. కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు మళ్లీ వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, నితీష్ కుమార్ లాగా కేసీఆర్ కు టైం వస్తుందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసం వల్ల ఓడిపోయామని చెప్పారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విచిత్రమైన పరిస్థితి వల్ల కాంగ్రెస్ పార్టీకి 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. ఆ ఎంపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ అప్పుడు ముద్దు, ఇప్పుడు వద్దు మారిన కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎవరూ మెయిన్ ప్లేయర్ గా భావించడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ అయితే లెక్క చేయడమే లేదు. తమ పోటీ బీజేపీతోనే అన్నట్టుగా వ్యూహాలు రచిస్తున్నాయి. కొద్ది వ్యవధిలోనే హస్తం పార్టీపై ఆయన వైఖరి మారిపోయింది. జైలుకెళ్లొచ్చిన కేజీ పొత్తు కోసం పాకులాడటంతో ఢిల్లీ కాంగ్రెస్ వ్యతిరేకించిన ఏఏపీని రాహుల్ ఇండియా కూటమిలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే ఏకే కాంగ్రెస్ ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారా అనేశారు. మోదీ చాదర్ పంపడంపై అసదుద్దీన్ తీవ్ర విమర్శలు. అజ్మీర్ దర్గాకు పీఎం మోదీ చాదర్ పంపడాన్ని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్
ఓవైసీ విమర్శించారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ముందు మసీదులను తవ్వడం ఆపేయాలన్నారు. ప్రార్థనా స్థలాల చట్టంపై మోదీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పీఎంఏవై కింద ముస్లింలకు ఎన్ని ఇళ్లు మంజూరు చేశారో, స్కీములో వారి షేర్ ఎంతో చెప్పాలని 2 ఆర్టీఐ దరఖాస్తులు వేశారన్నారు. ఎన్నికల ముందు వాగ్దానాలను బట్టి జమిలీ ఎన్నికలు ఓటర్ల లబ్ధి కోసం కాదన్న సంగతి అర్థమవుతుందన్నారు. చంద్రబాబు గారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా? జగన్ ఏపీ వరుసగా కేబినెట్ భేటీలు జరుగుతున్నా తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో నిర్దిష్టంగా చెప్పట్లేదని ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ విమర్శించారు. అధికారంలోకి వచ్చాక ఎందరు పిల్లలుంటే అంతమందికి ఏడాదికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాదికి తల్లికి వందనం ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. చంద్రబాబు గారు ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందా అని ట్వీట్ చేశారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. హైడ్రా కమిషనర్ కీలక నిర్ణయం. టీజీ ఫిర్యాదులు కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న భవనాలపై ప్రతి సోమవారం ఫిర్యాదులు, సలహాలు ఇవ్వవచ్చని తెలిపారు. బుద్ధా భవన్లోని హైడ్రా కార్యాలయానికి తగిన ఆధారాలు, పూర్తి వివరాలతో రావాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు.